ఐక్యత. మధ్యవర్తుల సమక్షంలో ఈ సమాజంలో శాంతి నెలకొనడానికి ఏ ఏర్పాట్లు అవసరమో అవన్నీ మనం చర్చించుకొని ప్రజల పక్షాన మనం నిలబడి మాట్లాడదామని వాళ్ళు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం ససేమరా అంటుంది, వస్తే మావోయిస్టు మొత్తాన్ని చంపేస్తాం తప్ప మాటకు మాకు అవకాశం ఇవ్వమంటుంది. దీనికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లాలో వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు కలిసి ఈరోజు శాంతి ర్యాలీ జరుగుతూ ఉంది. ఈ శాంతి ర్యాలీలో అనేక ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు పాల్గొంటున్నాయి. ప్రభుత్వం వెంటనే మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలనేటటువంటి ప్రధాన డిమాండ్తో ఈ ర్యాలీని జరుపుతున్నాం. ఏదైతే మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతంలో మోడీ ప్రభుత్వం ఆపరేషన్ కగారు పేరుతో లక్షలాది మంది ఆదివాసుల మీద ఈరోజు దాడి జరుగుతుంది. ఓ పక్క పైన వచ్చేసి హెలికాప్టర్ల ద్వారా, కింద సైన్యం ద్వారా లక్షలాది మందిని ఈరోజుకి సైన్యాన్ని దింపారు. వందలాది మంది చనిపోయారు. ఆడు ఉన్నటువంటి దండకారణ్యంలో ఉన్నటువంటి సంపదని ఈరోజు కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పేదానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందువల్ల శాంతి చర్చలు జరపాలనేటువంటిది మేమందరం కోరుకుంటున్నాం. వెంటనే శాంతి చర్చలు జరిపి మావోయిస్టులతో ఈ చర్చలు సఫలం కావాలనేటువంటి ప్రభుత్వం వెంటనే చర్చలకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సిఎస్ సాగర్, సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి. మధ్య భారతంలో ఈరోజు లక్షలాది మంది ఆదివాసీల ప్రాణాలు హరించే విధంగా ఆపరేషన్ కగార్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ఆపరేషన్ కగార్ని ఆపి ఆదివాసీల ప్రాణాలని, వాళ్ళ వనరుల్ని రక్షించాలి. ఈ యుద్ధాన్ని నిలిపేయండి. మావోయిస్టులుగా మేము చర్చలకి కేంద్ర ప్రభుత్వంతో సిద్ధంగా ఉన్నాము. మా డిమాండ్లు ఏంటో, ప్రజల సమస్యలు ఏంటో చర్చించుకుందాం తప్ప కగారు పేరుతోటి ఆదివాసీల ప్రాణాలని హరించొద్దు. వాళ్ళ ప్రాణాలు చాలా విలువైనవి. మా కార్యకర్తల కంటే, పార్టీ నాయకుల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమైనవి అనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు శాంతి చర్చలకి ముందుకొచ్చారు. ఈ అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వము ఆదివాసీల ప్రాణాలని దృష్టిలో పెట్టుకొని, అక్కడ వనరుల్ని దృష్టిలో పెట్టుకొని కాకుండా మొత్తం అంతర్జాతీయ కంపెనీల యొక్క ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో చేసుకున్నటువంటి మైనింగ్ ఒప్పందాలను ముందుకు తీసుకుపోవడం కోసం శాంతి చర్చలకి మేము రాము, మీరు ఆయుధాలు వదిలిపెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఇలా ప్రకటించడం అంటే లక్షలాది మంది ఆదివాసీల ప్రాణాలని గాలిలో తీసే విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి తక్షణం కాల్పుల విరమణ ప్రకటించి శాంతి ఒప్పందాలు చేసుకొని ఆదివాసీల ప్రాణాలని రక్షించాలని చెప్పి ఈ సందర్భంగా నెల్లూరులో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలన్నీ కూడా శాంతి ర్యాలీ నిర్వహిస్తూ ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు.